హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో గోధుమ పిండితో చల్ల పునుగులు చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ పునుగులతో పాటుగా టమాటో చట్నీ కూడా చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసి చూడండి, క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. మొదటిసారి చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్లా బాగుంటుంది. పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. చల్ల పునుగులకి 1 కప్పు పెరుగు తీసుకున్నాను. ఇది బాగా పుల్లటి పెరుగండి. పెరుగు ఎంత పుల్లగా ఉంటే అంత బాగుంటుంది. 1 కప్పు పెరుగుకి అదే కప్పుతో 3/4 కప్పు నీళ్లు, తగినంత ఉప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ వంట సోడా వేసి కలుపుకోవాలి. దీనికి వంట సోడా కాస్త ఎక్కువే పడుతుంది. మరీ తక్కువ వేసుకున్నా సరిగ్గా పొంగవు, గట్టిగా ఉంటాయి. అలాగే మనకి ఈ పునుగుల క్వాంటిటీ కూడా ఎక్కువే అవుతాయి. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాక 1 కప్పు పెరుగుకి అదే కప్పుతో 2 కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుంది. ఇది ఇలా బాగా కలుపుకోవాలి. చూడండి, పిండిది ఇంకా గట్టిగా ఉంది కదా. ఇప్పుడు ఇందులో ఇంకొన్ని నీళ్ళు పోసి కలుపుకోవాలి. ఇలా చూసి వేసుకోవాలండి. ఒకేసారి నీళ్ళు ఎక్కువ వేసుకోకూడదు, మరీ లూజుగా అవ్వకూడదు. పెరుగు పల్చగా ఉందనుకోండి, నీళ్ళు కాస్త తక్కువ పడతాయి. గట్టిగా ఉంటే కాస్త నీళ్ళు ఎక్కువ పడతాయి. అలా చూసి కలుపుకోవాలి. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇలా కలుపుకున్నాక ఈ విధంగా అనాలి. ఇలా అనడం వల్ల పిండి సాఫ్ట్గా వస్తుంది. పునుగులు కూడా చక్కగా పొంగుతూ బాగా వస్తాయి. 1-2 నిమిషాలైనా ఈ విధంగా కలుపుకోవాలి. మనకు తెలుస్తుందండి పిండి సాఫ్ట్గా అయినట్టు. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇంతకన్నా లూజుగా ఉండకూడదు, ఇంతకన్నా గట్టిగా ఉండకూడదు. గట్టిగా ఉన్నా కూడా సరిగ్గా పొంగవు. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసి 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. పిండి నానే లోపల టమాటో చట్నీ చూద్దాం. టమాటో చట్నీ కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక కారానికి సరిపడా పచ్చిమిర్చి 6 కాయలు తీసుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయలతో పాటు 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఇవి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. చూడండి, ఇవి ఇలా బాగా వేగినాయి కదా. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో టమాటోలు 1/2 కేజీ తీసుకున్నాను. అలాగే కొంచెం పసుపు, తగినంత ఉప్పు, చాలా కొద్దిగా చింతపండు వేసుకోవాలి. చింతపండు ఎక్కువ పట్టదండి, మళ్ళీ పుల్లగా ఉంటుంది. ఇలా ఇవన్నీ వేసి బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. అడుగు అంటకుండా ఉంటుంది. అలాగే మనకి టమాటో ఎలా అయినా త్వరగానే మగ్గిపోతుంది, అస్సలు టైం పట్టదు. చూడండి, వీళ్ళ బాగా మగ్గినాయి కదా. ఈ విధంగా ఉండాలి. ఇంతకన్నా దగ్గర పడాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పగ చల్లారాలి. ఈ పచ్చడి ఇలా సింపుల్గా చేస్తేనే బాగుంటుందండి. ఇంకెటువంటి పప్పులు కానీ ఏమి వేయాల్సిన అవసరం ఉండదు. ఇవి బాగా చల్లారినాయండి. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ జీలకర్ర వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మేమైతే వెల్లుల్లి రేఖలు వేయము ఈ చట్నీకి. ఒకవేళ మీరు కావాలి అనుకుంటే 1-2 వేసుకోవచ్చు. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా. ఈ విధంగా మెత్తగా ఉండాలి. ఇలా మెత్తగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి. మీకు కావలసినన్ని నీళ్ళు పోసి కలుపుకోవచ్చు. అలాగే నేనైతే పోపు పెట్టానండి. ఒకవేళ పోపు వద్దు అనుకున్నా కూడా మానేయచ్చు. పోపు కోసం ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిర్చి. ఇంతేనండి, టమాటో చట్నీ తయారైంది. అన్ని రకాల టిఫిన్స్కి బాగుంటుంది. మనకి పిండి కూడా బాగా నానింది. 2 గంటల తర్వాత ఈ విధంగా ఉంటుంది. చూడండి ఎంత చక్కగా నానిందో. మీకు టైం ఉంటే ఇంకొక గంట అయినా నానబెట్టుకోవచ్చు. ఎంత నానితే అంత బాగుంటుంది. ఇప్పుడు పునుగులు వేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె కూడా సమానంగా వేడవ్వాలండి. బాగా వేడవుతే ముందే రంగు వచ్చేస్తాయి, ఇవి క్రిస్పీగా ఉండవు. ఇలా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా పునుగులు వేసుకోవాలి. పిండి తీసుకొని ఇలా వేళ్ళతో కట్ చేసినట్టుగా వేస్తే మీకు తోకలు రాకుండా రౌండ్గా వస్తాయి. ఇలా చిన్నగా వేసుకోవాలి. చల్ల పునుగులు కాబట్టి. చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో. పునుగులన్నీ వేసుకున్నాక అటు ఇటు కలుపుతూ
వేయించుకోవాలి. మనం గులాబ్ జామున్స్ ఎలా అయితే వేయించుకుంటామో అలా వేయించుకోవాలి. గరిటెతో ఇలా పైన అన్నడం వల్ల అన్ని వైపులా రంగు సమానంగా వస్తుంది. చూడండి ఇలా వేగినాయి కదా, నూనె కూడా నొరగ తగ్గింది. ఈ రంగు వస్తే సరిపోతుంది. మనకి చల్ల పునుగులు మైసూర్ బజ్జీకి వచ్చినంత రంగు రాకూడదు, ఇలా లైట్ రంగు ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా అన్ని పునుగులు వేసుకోవాలి. ఒకవేళ మీకు పునుగులు పొంగట్లేదు అనుకుంటే, పిండి గట్టిగా ఉన్నట్టు సోడా తక్కువైనట్టు అలా ఉంది అనుకుంటే కొంచెం నీళ్లు పోసుకొని సోడా కూడా వేసి కలుపుకోవచ్చు. అలాగే వంట సోడా ఎక్కువ వేసుకున్నా కూడా మళ్ళీ నూనె లాగేస్తుంది కాబట్టి చూసి వేసుకోవాలి. ఇవి వేగడానికి కూడా పెద్ద టైం పట్టదు. ఇలా నూనె వేడి తక్కువ ఉండాలి, చిన్న మంట మీద వేయించుకుంటే మనకి క్రిస్పీగా ఉండి బాగుంటాయి. చూడండి ఇవి కూడా ఇలా వేగినాయి కదా, ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే మీరు ఇదే పిండితో మైసూర్ బజ్జీ కూడా వేసుకోవచ్చు. చూడండి పునుగులన్నీ ఇలా వేయించుకున్నాం కదా, ఇంతేనండి. గోధుమ పిండితో చల్ల పునుగులు తయారైనవి. చాలా చాలా బాగుంటాయి. వేడివేడిగా తింటే క్రిస్పీగా ఉంటాయి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇవి టమాటో చట్నీతో పాటుగా కొబ్బరి చట్నీతో తింటే కూడా చాలా బాగుంటుంది. మా సైడ్ ఎక్కువగా ఇలా 2 చట్నీలు ఇస్తారు. అలాగే వీటితో పాటుగా కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. చూడండి లోపల కూడా ఎంత చక్కగా ఉడికిపోయిందో. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.